ప్రజలకు నా నమస్తమాంజలు. ఏ దేశమైనా ప్రగతి పదంలో, అభివృద్ధి పదంలో ముందుకు పోవాలంటే ఆ దేశ ప్రజలు చైతన్యవంతులు ఉండాలా, రాజకీయ నాయకులు సేవాభావం కలిగి ఉండాలా, ఉద్యోగస్తులు అంకిత భావంతో పనిచేసినప్పుడే ఆ దేశం ప్రగతి పదంలో ముందుకు పయనిస్తుంది. ఆ దురదృష్టవశాత్తు మనకు ఈ మూడు కరువైనవి. అంటే అతి తక్కువ మంది ప్రజలు చైతన్యవంతులు ఉన్నారు, తక్కువ మంది సేవాభావం కలిగిన రాజకీయ నాయకులు ఉన్నారు, తక్కువ మంది అంకిత భావం కలిసినటువంటి ఉద్యోగస్తులు ఉన్నారు. అయితే ఈ వీడియో ఎవరికి ఏ పార్టీకి అనుకూలం కాదు, వ్యతిరేకం కాదు. అయితే దేశం మనతో పాటు ఇతర దేశాల్లో మన తర్వాత స్వతంత్రం వచ్చిన దేశాలు అంటే చైనా మన తర్వాత 2 సంవత్సరాలకు వచ్చింది, ఇజ్రాయెల్ మన తర్వాత 2 సంవత్సరాలకు వచ్చింది, తర్వాత లిబియా 3 సంవత్సరాలకు వచ్చింది, అలాగే సింగపూర్కు తర్వాత వచ్చింది. కానీ అభివృద్ధి పదంలో అద్భుతంగా ముందుకు పోతున్నాయి. ఎలా అంటే సపోజు ఏ రాజకీయ నాయకులైనా సరే, ప్రజలకు ఏ పార్టీ అయినా సరే ఉచిత వైద్యము అంటే మామూలుగా అంటే కార్పొరేట్ వైద్యం అంటే మన మెడివిను, అపోలో, మెడికేరు ఎట్లా ఫెసిలిటీస్ ఉంటాయో అలా వైద్యపరంగా, విద్యలో నారాయణ, చైతన్య ఆ విధంగా కార్పొరేట్ స్కూల్లాగా కల్పించాలా, నిరుద్యోగ సమస్య తీర్చేయాలా, ఉచిత నివాసం కల్పించాలా. కానీ ఇవి చాలా స్లోగా మనకు డెవలప్మెంట్ అవుతున్నాయి. అయితే ఇజ్రాయెల్లో కానీ, లిబియా కానీ, చైనా కానీ, సింగపూర్ కానీ ఈ మూడిట్లో అంటే విద్యాపరంగా, వైద్యపరంగా, నిరుద్యోగపరంగా అద్భుతమైన ప్రగతి సాధించాయి. సపోజు ఈ 4 దేశాలు మీరు అనుకుంటారు, ఒకటి డెమోక్రటిక్ కంట్రీ అంటే ప్రజాస్వామ్యం మనలాగా ఉండేది, ఒకటి డిక్టేటర్ దేశము, లిబియా వచ్చేసి మిలిటరీ రూల్ 40 సంవత్సరాలు గడాఫీ పరిపాలించాడు. అద్భుతంగా గడాఫీ ఎక్కినప్పుడు ఆ దేశం 128వ స్థానం నుంచి అతను చనిపోయేతాలకి దాదాపుగా 13వ స్థానాన్ని తీసుకొచ్చాడు. అయితే మిలిటరీ 39 సంవత్సరాలు ప్రపంచంలో ఏ దేశం కానీ అన్ని సంవత్సరాలు మిలిటరీలో ఉండలేదు. ఇజ్రాయెల్ మన తర్వాత 2 సంవత్సరాలకు స్వతంత్రం వచ్చింది. ఆ దేశంలో డెమోక్రసీ ఉంది, మనలాగని ప్రజాస్వామ్య దేశము. అయితే ఆ దేశ ప్రజలు అంకితభావం అంటే ప్రజలు కంప్లీట్ చైతన్యవంతం, ఉద్యోగస్తులు సేవాభావం, రాజకీయ నాయకులు సేవాభావం, అంకితభావంతో పనిచేస్తున్నారు. అందుకనే ప్రపంచంలో ఇజ్రాయెల్ అంత గొప్పగా ఉంది. అసలు మన దేశ జనాభాలో 1% కంటే తక్కువ, వైశాల్యం ఇంకా 100వ వంతు ఉంటుంది. కానీ ఆ దేశంలో మొన్నటి వరకు ఈ సంవత్సరం కానీ 8,467 కోట్ల వెపన్స్ ఆయుధాలు మిలిటరీకి తీసుకుంటున్నాం. అసలు ప్రపంచవ్యాప్తంగా డ్రిప్ ఇరిగేషను, తర్వాత స్ప్రింక్లరు, ఏం టెక్నాలజీ వచ్చినా మ్యాక్సిమం ఇజ్రాయెల్ నుంచి వస్తున్నాయి. ఆ దేశ ప్రజలు 1 కోటికి పైగా ఉన్న మన మిలిటరీ కంటే ఎక్కువ ఆయుధాలు ఉపయోగించడంలో ఆ సైనికులకు, ఆ ప్రజలకు ఉంది. అంటే సపోజు మనం ప్రభుత్వం దాదాపుగా 40 లక్షల పైగా అటు ఇటుగా సైనికులు ఉన్నారు.
దాంట్లో సైనికులు తక్కువ ఉండొచ్చు, కానీ ప్రతి పౌరుడు 18 సంవత్సరాల నుంచి ఖచ్చితంగా ఆడ ట్రైనింగ్ తీసుకోవాలా. ఎప్పుడు ఏ టైంలో యుద్ధం వచ్చినా ఆ ప్రజలందరూ సంసిద్ధంగా ఉంటారు. అందుకనే ఇరాక్, జోర్డాన్, లిబియా, తర్వాత పాలస్తీనా ఒకటేసారి అటాక్ అయినా ఆ దేశంలో ఓడించి ఆ దేశ భూభాగాన్ని ఆక్రమించింది. ఒక్కసారి ఆలోచించండి. అంటే వాళ్ళు ఎంత ప్రజలు ఐకమత్యంతో ఉన్నారనేది, ఎంత చైతన్యవంతం ఉన్నారనేది. రెండోది డిక్టేటర్షిప్, పక్కన చైనా. అయినా అభివృద్ధి మన తర్వాత వచ్చినా కానీ ప్రపంచాన్ని శాసించే అమెరికాకు వేల లక్షల కోట్లు అప్పిచ్చింది. అసలు ప్రపంచంలో చాలా దేశాలు 70% పైగా దేశాలు చైనా వస్తువులు వాడుతున్నాయి. అంటే ఒక డిక్టేటర్షిప్లో ఉన్నా కానీ, ఒక మిలిటరీ రూల్ ఉన్నా కానీ, తర్వాత ప్రజాస్వామ్యంగా ఉన్నటువంటి ఇజ్రాయెల్ కానీ, అంటే అభివృద్ధి చెందినాయి. కాబట్టి మనం ఆ తేడా కనుక్కోండి. అయితే ఎవరిని ఎన్నుకోవాలా, ఏ పార్టీని ఎన్నుకోవాలా అంటే మనం ఎన్నికలకు వచ్చేతాలకి ప్రాంతీయతత్వం వస్తుంది, కులతత్వం వస్తుంది, మతతత్వం వస్తుంది, ఆర్థికం వస్తుంది. ఫస్ట్ స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్ర పోరాట యోధులే పాల్గొన్నారు. తర్వాత కులం ప్రవేశించింది, తర్వాత అంగబలం ప్రవేశించింది, తర్వాత ధనబలం ప్రవేశించింది, ఇప్పుడు మతతత్వంగానే వచ్చేసింది. అయితే ప్రజలు ఎవరిని ఎన్నుకున్నా సన్యాసిని ఎన్నుకోండి. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్గా డెడికేట్ అవుతారు. సంసారాలకు ఎంతో కొంత స్వార్థం, కుటుంబం కోసం స్వార్థం ఉంటుంది, వాళ్ళకి ఏముండదు. ఎగ్జాంపుల్ ఒరిస్సా ఉంది, బిజు పట్నాయక్, బిజు జనతాదళ్. అతను ఒరిస్సాను తను నాయకత్వం లేనప్పుడు 24వ స్థానం నుంచి దాదాపు 7వ స్థానాన్ని తీసుకొచ్చాడు. ఎంత అభివృద్ధి చేశాడు. ఎందుకంటే అతను సన్యాసి. అలాగే నిస్వార్థపరుడు పాండిచ్చేరి ముఖ్యమంత్రి, సిటీ బస్సులో అసెంబ్లీకి పోతాడు ముఖ్యమంత్రి. అట్లాగే త్రిపుర కమ్యూనిస్ట్ యోధుడు నృపేన్ చక్రవర్తి, అతను నిరాడంబరుడు. సైకిల్ మీద కానీ సిటీ బస్సులో కానీ తన ముఖ్యమంత్రి చాంబర్కి పోతుండే. అంటే ఇప్పుడు ఓడిపోయినాడు అనుకోండి. అలాగే యోగి అద్భుతంగా ఉత్తరప్రదేశ్ను గూండాయిజం నుంచి కానీ ఉక్కుపాదం తంచివేశాడు. ఏ కలహాలు లేవు, అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతాడు. ఎందుకంటే తన కాలాన్ని, తన శక్తిని, తన యవ్వనాన్ని మొత్తం దేశం కోసం అర్పించిన వాళ్ళు. కాబట్టి ఫస్ట్ ఎవరైనా ఎన్నుకోవాలనుకుంటే మీకు ఎవరైతే నేషనల్ పార్టీ కానీ రీజనల్ పార్టీ కానీ ఏదైనా సరే ఆ అభ్యర్థి సన్యాసి అయినాడు అనుకో అని ఎన్నుకోండి. లేదా నిజాయితీ పరున్నాడు అనుకో ఖచ్చితంగా ఓటేయండి. కానీ ఓటు మాత్రం ఖచ్చితంగా మీరు దాదాపు ఖచ్చితంగా మీరు ఇంట్లో వాళ్ళు ఎవరున్నా కానీ ఓటు హక్కు వేయండి. ఆ హక్కు మీకు ప్రాథమిక హక్కు. ఈ దేశ అభివృద్ధి కోసం, సమాజం అభివృద్ధి కోసం ఖచ్చితంగా ఓటును వినియోగించుకోవాలి. నీకు సంబంధించిన ఏ పార్టీ ఉన్నదా, ఏ పార్టీ అయినా సరే ఆ ఓటు హక్కును వినియోగించడంలో కనీస కర్తవ్యం. అదిగా నెరవేర్చలేకుంటే ఎట్లా అది. కాబట్టి ఖచ్చితంగా ఓటు వేయండి. అలాగే చిన్న ఎగ్జాంపుల్, మనకు మిస్సైల్ వేస్తే కనుక అంటే క్షిపణి అంటారు. ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గర ఎవరైనా క్షిపణి వేస్తే ఐరన్ డోమ్ ప్రొటెక్షన్ అంటే ఇనుపది కాదు, అది గాలిలో ఆ దేశం మీద వచ్చేతలకి దాన్ని ధ్వంసం చేసే టెక్నాలజీ అనమాట. అయితే అలాగే లేజర్ టెక్నాలజీ అసలు ఆ దేశంలోకి రాకముందే, లేజర్ అంటే లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేషన్ ఎమిషన్ ఆఫ్ ది రేడియేషన్ అంటారు. అంటే అక్యురేట్గా ఆ క్షిపణిని ఆకాశంలోనే ధ్వంసం చేసేస్తుంది ఆ దేశంలోకి రాకుండానే. తర్వాత కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిస్సైల్ సిస్టమ్ ఉంది.
అది కానీ అద్భుతంగా ఆ దేశంలోకి క్షిపణి రాకుండానే ఆటోమేటిక్గా దాన్ని ధ్వంసం చేస్తారు. అందుకని ఇన్ని రోజులు ఇంతమంది ఆయుధాలు ఇన్ని దేశాలతో యుద్ధం చేసినా అది నష్టపోలేదు. ఒక్కసారి చూడండి, మొన్న పాలస్తీన్లు 1240 మందిని చంపితే దాదాపు 50,000 మంది చంపేసారు. అంటే 1:100 చేస్తాడు. ఎందుకు అట్లా చేస్తేనే వాడిని జోలికి రాదనమాట. ఎంత వాడు ఎవరు చెప్పినా, ఏం చెప్పినా, ఎవరు చేసినా వాడు వినడే అనమాట. అంటే అంత రాజకీయమైనటువంటి దేశభక్తి కలిగిందనమాట. అసలు యుద్ధం తప్పు, హింసాత్మక ఎవరు ఏం చేసినా కానీ ఈ ప్రపంచంలో శాంతి ఉండాలా. యుద్ధంతో ఏది కానీ సమస్యలు పరిష్కారం కావు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ యుద్ధం లేకుండా శాంతియుతంగానే అన్ని దేశాలు ఒక ఒడంబడికతో అసలు చేస్తే ప్రపంచ ప్రజలు సుఖశాంతులు ఉంటారు. ఏమంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క అగ్రరాజ్యం కొమ్ము కాయడం వల్ల, వాళ్ళ స్వార్థం వల్ల, వాళ్ళ ఆయుధాలు అమ్ముకోవడం వల్ల ఈ యొక్క యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధం ఎప్పుడూ సమస్యకు పరిష్కారం కాదు. కాబట్టి యుద్ధం అనేది నేనుగా ఒప్పుకోను. యుద్ధం అనేది మన ప్రపంచ శాంతికి నాశనం చేస్తుంది. అయితే ఇంకొకటి, ఏ పార్టీ కానీ ఆ పార్టీ మేనిఫెస్టోలో తాగుడు, మద్యపాన నిషేధం పెడితే ఖచ్చితంగా ఆ పార్టీ ఏదైనా ఉండి, ఏ కులం ఉండి, ఏ ప్రాంతం ఎవడైనా సరే సన్యాసం ఎంచుకోండి, అటువంటి పార్టీలు ఎంచుకోండి. ఎందుకంటే గుజరాత్ ఉంది, మొత్తం 27 రాష్ట్రాల్లో గుజరాత్ ఎందుకు టాప్ 1 వచ్చిందంటే మద్యపాన నిషేధం మొదటి నుంచి ఉంది. ఎందుకంటే తాగడం వల్ల రేపులు అవుతున్నాయి, తాగడం వల్ల దొంగతనాలు అవుతున్నాయి, తాగడం వల్ల మర్డర్లు అవుతున్నాయి, తాగి యాక్సిడెంట్ అవుతున్నాయి. ఒక్కసారి యాక్సిడెంట్ అయితే మన కుటుంబం నాశనం అయిపోతుంది. ఎందుకంటే వాని మీద ఆధారపడి ఉంటుంది. ఇన్ని తాగడం వల్లే కొట్లాటలు, కోర్టు కేసు అన్నీ సర్వనాశనం అయిపోయి వాళ్ళు అసలు పని దినాలు నష్టపోవడం, రోగగ్రస్తం కావడం అవుతున్నాయి. కాబట్టి మీరు ఏ పార్టీ అయినా సరే, అది ఏ రీజనల్ పార్టీ అయినా, అంటే ప్రాంతీయ పార్టీ అయినా కానీ, జాతీయ పార్టీ అయినా కానీ, ఆ పార్టీ మేనిఫెస్టోలో తాగడం నిషేధం, మద్యపాన నిషేధం ఉందంటే ఆ పార్టీ ఖచ్చితంగా ఓటేయండి. అది ఏ పార్టీ, ఏ మతం, ఏ కులం, ఎవడైనా సరే. దయచేసి రాజకీయ నాయకులు ఒక్కసారి ఆలోచించండి. ఈ పాపం అన్ని పార్టీలకు దొరుకుతుంది. ఎందుకంటే ఎన్ని లక్షల మంది తాగుడు వల్ల నాశనం అవుతున్నారు, కుటుంబాలు నాశనం అవుతున్నాయి. ఒక్క ఇంటి యజమాని తాగి యాక్సిడెంట్ అయి చనిపోతే ఆ కుటుంబం సర్వనాశనం అయిపోతుంది, వీధిన పడిపోతుంది. అసలు అంగవైకల్యం అవుతుంది, ఎన్ని మర్డర్లు అవుతున్నాయి. తాగి వాడు క్రూరత్వం పెంచుకొని చంపేస్తున్నాడు, తాగినప్పుడు ఒక మాట, తాగినప్పుడు. కాబట్టి మీరు ప్రజలు ఖచ్చితంగా మద్యపాన నిషేధం ఎవరు పెడతారో వాళ్లకు ఖచ్చితంగా ఓటేయండి. ఈసారి ఎవరన్నా రాజకీయ పార్టీని వస్తే మద్యపాన నిషేధం చేస్తేనే మేము ఓటేస్తామని ఒక నినాదం చేయండి. శుభం భూయాత్.